అనగనగా ఒక చిన్న ఊర్లో ఒక చెమిటివాడు ఒక గుడ్డివాడు ఉండేవారు. వాళ్ళిద్దరికీ చాలా మంచి స్నేహం. కన్నుల్లేనివాడు వినగలడు, చెవుల్లేనివాడు చూడగలడు. ఊర్లో అడుక్కు తిని బతికేవాళ్లు. కాని రోజూ దొరికేది తినడానికి సరిపోదు. ఇలా ఎంతకాలం అనుకున్నారిద్దరు. ఒకరోజు గుడ్డివాడన్నాడు, ఇదిగో చెమిటిమామా, మనం ఇంకో ఊరికి వెళ్దాం. కాని ఒక మాట మీద ఉండాలి. నేను విన్నది నీకు చెప్తా, నువ్వు చూసింది నాకు చెప్తావు. మనకు దొరికిందంతా సగం సగం పంచుకుందాం. చెమిటివాడు ఆనందంగా ఎగిరి సరే మామా అన్నాడు. అలా ఇద్దరూ కొత్త దారిలో బయలుదేరారు. కొంత దూరం వెళ్లగానే గుడ్డివాడికి ఒక శబ్దం వినిపించింది. ఈ ఈ అయ్యో, దగ్గర్లో ఎక్కడో గాడిదుంది, దాన్ని తీసుకెళ్దాం, మన సామాను వేసుకోవచ్చు అన్నాడు. చెమిటివాడు చూశాడు, నిజంగానే గాడిద ఉంది. విప్పి తీసుకొచ్చాడు. ముగ్గురు కలిసి ప్రయాణం మొదలెట్టారు. కొంత దూరం వెళ్లగానే చెమిటివాడన్నాడు, ఇదిగో మామా, చీమల బారుపోతున్నది, అది కూడా పనికొస్తుంది, తీసి మూటకట్టు అన్నాడు గుడ్డివాడు. ఇంకా కొంత దూరం వెళ్లగానే ఒక పెద్ద చాకలి బాన కనిపించింది. ఇది తీసుకుందాం అని గాడిద మీద కట్టేశారు. ఇంతలో ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారింది. ఉరుములు, మెరుపులు, గాలి గట్టిగా ఊయలూగింది. వాన కుండపోతగా కురిసింది. ఏదైనా కనబడితే లోపలికి పోదాం అన్నారు. అంతలో ఒక పెద్ద మేడ కనిపించింది. మామా, పెద్ద మేడ అన్నాడు చెమిటివాడు. త్వరగా లోపలికి వెళ్దాం అన్నాడు గుడ్డివాడు. కటిక చీకట్లో తలుపు నెట్టి లోపలికి వెళ్లారు. అది రాక్షసుడిల్లు. కాని లోపల ఎవరూ లేరు. అన్నం, కూరలు, పళ్ళు. ఆకలితో అలమటిస్తున్న వాళ్ళిద్దరూ గాడిదను కట్టేసి అన్నమంతా మెక్కేశారు. తిన్నాక నిద్ర, గురికలు పెట్టడం మొదలెట్టారు. అప్పుడే బయట భారీ కేక. ఎవడ్రా లోపల, తలుపు తీయండి, రాక్షసుడొచ్చాడు. గుడ్డివాడు వణికిపోయాడు. రాక్షసుడొచ్చాడు అన్నాడు. చెమిటివాడు ధైర్యంగా అన్నాడు, నాకు వాడి కేకలంటే భయం లేదు అని కిటికీ దగ్గరికి వెళ్ళి అన్నాడు, ముందు నువ్వెవడివి? నేను రాక్షసుణ్ణి, ఇది నా ఇల్లు. చెమిటివాడు బిగ్గరగా నవ్వాడు. అయ్యో, నువ్వు రాక్షసుడివైతే మేము గీక్షసులం, మేము రోజూ రాక్షసుల్నే తింటాం. రాక్షసుడికి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అలా అయితే మీ పొట్ట చూపించండి. చెమిటివాడు గుడ్డివాడికి సంకేతమిచ్చాడు. గుడ్డివాడు చాకలి బానను తీసుకుని కిటికీ దగ్గర పెట్టాడు. రాక్షసుడు తడిమి చూశాడు. అయ్యో, ఎంత పెద్ద పొట్ట! మీ తల చూపించండి. ఇప్పుడేం చెయ్యాలి? గుడ్డివాడు గాడిదను లాగి కిటికీ ముందు నిలబెట్టాడు. రాక్షసుడు తడిమి చూశాడు. అయ్యయ్యో, ఎంత పెద్ద తల! మరి మీ అరుపు వినిపించండి. అంతే, గుడ్డివాడు మూటలో ఉన్న చీమల్ని తీసి గాడిద చెవిలో పోశాడు. గాడిద ఒక్కసారిగా ఈ అని భయంకరంగా అరిచింది. రాక్షసునికి గుండె ఆగిపోయినట్టయింది. ఇవాళ నా ప్రాణాలే పోతాయి అనుకుని అడవిలోకి పారిపోయాడు. వాన ఆగిపోయింది. ఇద్దరూ సుఖంగా నిద్రపోయారు. తెల్లవారితే రాక్షసుడిల్లు వాళ్లదైంది. ఇదే కథ మనకు చెప్పేది ఏమిటంటే, బుద్ధి ఉంటే బలం అవసరం లేదు, స్నేహముంటే భయం ఉండదు.